మెమోరియల్ అవార్డ్స్ కార్యక్రమంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ తరానికి ఒకే వైఎస్ఆర్, ఒకే కేవీపీ ఉంటారన్నారు. వైఎస్ఆర్ వెంట కేవీపీ ఉన్నట్టుగా ఇప్పుడు ఎవరూ లేరన్నారు. కేవీపీలా ఉండడానికి ఎవరు ట్రై కూడా చేయొద్దని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. ఎంత ట్రై చేసినా తననెవరూ బుట్టలో పడలేరని, అలాంటి వారిని అస్సలు దగ్గరికి రానివ్వరంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు రేవంత్. ఈ తరానికి ఒకే రాజశేఖర్ రెడ్డి, ఒకే కేవీపీ రామచంద్రరావు ఉంటారు, ఇంకా ప్రత్యామ్నాయం ఎవరు ఉండరు అని మాకు చాలామంది కలుస్తూ కేవీపీ కావాలనుకునే వాళ్ళందరికీ వేదిక మీద నుంచి నా సూచన ఒకటే: మీరు ఎప్పటికీ కేవీపీలు కాలేరు. అట్లాంటి ఆలోచనలు కూడా చేయబాకండి. ఒక కేవీపీ కావాలంటే సర్వం త్యాగం చేయగలిగిన త్యాగ గుణం ఉండాలి. అన్ని సమస్యల్ని ఎదుర్కొని నిలబడగలిగిన శక్తి ఉండాలి. అవి ఈ రోజుల్లో ఉన్నట్టుగా నాకైతే ఎవరు కనిపించలేదు. మొదటి వారం లోపలికి రానిస్తే రెండో వారంలో మనం కాసేపు అలా జరిగి ఇలా పోతే ఆ కుర్చీల్లో కూర్చొని నేను నడుపుతాలే అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను అనుభవంతో ఇవన్నీ చెప్తున్నా. అహంకారం కాదు, ఆలోచనతో ప్రజలు ఏమి ఆశిస్తున్నారో, ప్రతిపక్షాలు ఏమి సూచన చేస్తున్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని పరిపాలన చేయాలని, అంతకంటే ముందు వారు ఉన్న విధానాన్ని మార్చుకున్నా అని వారే చెప్పి నాకు కోపం అనే నరం తెగిపోయింది. నేను ప్రజలకు సేవ చేస్తాను రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పినరో, ఈనాటి రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళందరికీ ఇదొక సూచన. ఈ వేదిక మీద నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను కొనసాగించే ప్రభుత్వంగా నేను మాట ఇవ్వదలుచుకున్న. 9 ఏటి దగ్గర మళ్ళీ ప్రాజెక్టును కడతాం. రాజశేఖర రెడ్డి గారి రైతాంగానికి చేయదలుచుకున్న మేలు కొనసాగించాలని ఈరోజు గోదావరి జలాల మీద ప్రాజెక్టును కడతామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మనవి చేస్తున్నాను.